హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సైన్యానికి సర్వసైన అధ్యక్షుడైన భీష్ముడు అంప సయ్య పైన ఉన్న తర్వాత కౌరవుల సైన్యానికి సర్వసేన అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. కౌరవులందరూ మహాధనుర్ధారి అయిన భీష్ముడు యుద్ధరంగంలో లేకపోవడంతో వారు పాండవుల చేతిలో ఓడిపోతామేమోనని చాలా భయపడ్డారు. అదే సమయంలో కర్ణుడు యుద్ధరంగానికి వచ్చాడు. కర్ణుడిని చూసిన దుర్యోధనుడు, మిత్రమా, నువ్వే నన్ను ఈ యుద్ధంలో గెలిపించగలవని అంటాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో, మహావీరుడైన భీష్మ పితామహుడిని వంచన వేసి ఆ పాండవులు రణరంగంలో పడిపోయేలాగా చేశారు. అలాంటి పాండవులను నేను ఈ రోజే యుద్ధంలో ప్రవేశించి వారందరినీ సంహరిస్తానని కర్ణుడు దుర్యోధనుడితో చెప్పాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత కర్ణుడు తన రథం మీద భీష్ముడు ఉన్న ప్రదేశానికి వెళ్ళి, పితామహ, ఈరోజు నేను పాండవులతో యుద్ధం చేయడానికి యుద్ధరంగానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని అన్నాడు. ఆ మాటలకు భీష్ముడు కళ్ళు తెరిచి చూసి, కర్ణ, దుర్యోధనుడు అలాగే అతని సోదరులు నీ అండ చూసుకొని ఎంతో సుఖంగా ఉంటున్నారు. రక్తంతో ఉండే సంబంధం కంటే స్నేహబంధం ఎంతో గొప్పది. కౌరవ సైన్యానికి ముందుండి దుర్యోధనుని గెలిపించు అని అన్నాడు. ఆ తర్వాత కర్ణుడు భీష్ముని పాదాలకు నమస్కరించి యుద్ధరంగానికి బయలుదేరాడు. అప్పటికి అక్కడ ఉన్న కౌరవ సైన్యాన్ని చూసి కర్ణుడు వారందరినీ తన మాటలతో యుద్ధానికి సిద్ధం చేశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దుర్యోధనుడు కర్ణుడితో, ఈ 10 రోజుల నుంచి మన సేనకు సేన నాయకుడిగా ఉన్న భీష్మ పితామహుడు ఇప్పుడు యుద్ధం చేయలేని పరిస్థితిలో పడి ఉన్నాడు. అందువల్ల మన సైన్యానికి ఒక సేనా నాయకుడు కావాలి అని దుర్యోధనుడు కర్ణుడితో చెబుతాడు. అప్పుడు కర్ణుడు, దుర్యోధనుడు, మన సైన్యంలో ఉన్న వీరులందరూ సేనా నాయకుడు పదవికి అర్హులే, కానీ వారిలో ఏ ఒక్కరి నువ్వు ఈ పదవికి నిర్ణయించినా మిగతా వారు బాధపడతారు. అందువల్ల గురు ద్రోణాచార్యుని మన సైన్యానికి నాయకుడిగా నియమించమని కర్ణుడు దుర్యోధనుడికి సలహా ఇస్తాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడు చెప్పింది తనకు కూడా నచ్చి తన సోదరులకు అలాగే మిత్రరాజులను తీసుకొని ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో, గురుదేవ, ఇప్పటి వరకు పితామహ భీష్ముడు కౌరవ సైన్యానికి ముందుండి నాయకత్వం వహించారు. ఇప్పుడు పితామహ భీష్ముడు లేనందున మీరే సర్వసైన అధ్యక్షుడిగా మారి సైన్యాన్ని ముందుండి నడిపించాలని ద్రోణాచార్యుడితో దుర్యోధనుడు చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడితో, నేను ఒక బ్రాహ్మణుడిని అయినా నువ్వు నన్ను నీ కౌరవ సైన్యానికి సర్వసైన అధ్యక్షుడిగా చేయాలని అనుకుంటున్నావు. అందువల్ల దుర్యోధనుడు కోరిక మేరకు నేను కౌరవ సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉండాలని ఒప్పుకుంటున్నానని అన్నాడు. అలాగే చెదిరిపోయిన మన కౌరవ సైన్యాన్ని ఒక్కడు చేసి పాండవులతో పోరాడి నిన్ను హస్తినపురానికి రాజుగా చేస్తానని అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన దుర్యోధనుడు వెంటనే బంగారు కలశాలతో నీటిని తెప్పించి వాటితో అభిషేకం చేసి ద్రోణాచార్యుని సర్వసేన అధ్యక్షుడిగా నియమించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు సంతోషించి దుర్యోధనుడితో, భీష్ముడి తర్వాత అతని స్థానంలో నన్ను సర్వసేన అధ్యక్షుడిగా నియమించావు. అంతగా నన్ను గౌరవించిన నువ్వు ఒక వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ధర్మరాజుని యుద్ధరంగంలో చంపకుండా ప్రాణాలతో పట్టుకోమని అడిగాడు. ఆ మాటలు విని ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యుడు, ధర్మరాజు నీకు శత్రువు, అలాంటి వాడిని చంపమని కోరుకోకుండా అతని ప్రాణాలతో పట్టుకోమని ఎందుకు అడుగుతున్నావు? అలాగే ధర్మరాజుని ప్రాణాలతో పట్టిస్తే ఏం చేస్తావో అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడు వైపు చూస్తూ, గురువర్య, యుద్ధరంగంలో ధర్మరాజును చంపితే చాలా అనర్థాలు జరుగుతాయి. అవేంటంటే, తన అన్నను చంపినందుకు అర్జునుడు తన ధనుర్బాణాలతో మొత్తం కౌరవ సైన్యాన్ని నాశనం చేసి తన పగ తీర్చుకుంటాడు. ఒకవేళ పాండవులందరినీ మనం చంపినా శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో మనల్ని అంతం చేస్తాడు. అలా కాకుండా ధర్మరాజుని యుద్ధరంగంలో ప్రాణాలతో పట్టుకుంటే అతనితో మళ్ళీ నేను మాయజోదం ఆడి అతన్ని ఓడించి జీవితాంతం పాండవులందరూ అరణ్యవాసం చేసేలాగా చేస్తానని అన్నాడు. ఆ తర్వాత ఈ సమస్త రాజ్యాన్ని నేనే రాజుగా పరిపాలిస్తానని అన్నాడు. దుర్యోధనుడి కపట ఆలోచన విని ద్రోణాచార్యుడు తన మనసులోని అతన్ని అసహించుకున్నాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు దుర్యోధనుడితో, అర్జునుడు ప్రక్కన ఉన్నంత వరకు ధర్మరాజును బంధించడం ఎవరికి సాధ్యం కాదు. అందువల్ల మీరు ధర్మరాజు పక్కన అర్జునుడు లేకుండా చూస్తే నేను ధర్మరాజును పట్టి బంధించి మీకు అప్పగిస్తాను అని చెప్పాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా, కౌరవులు భీష్ముడు చనిపోయిన తర్వాత వారి సైన్యానికి
సర్వ సైన్య అధ్యక్షుడిగా ఎవరిని నియమించారో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.